నమస్తే అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పెదకాకాని కొప్పురావూరు విలేజ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి రాములమ్మ తల్లి టెంపుల్కి, జెడ్పీ హై స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుందండి. అంతేకాకుండా గుంటూరు నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 145 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37,58,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఆటోనగర్లో సాయి హోటల్కి దగ్గరలో G+2 ఓల్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఓన్లీ బిజినెస్ పర్పస్ యూజ్ అవుతుందండి, రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ అవ్వదండి. ఎందుకంటే ఆటోనగర్లో మొత్తం అన్ని బిజినెస్ పర్పస్ యూజ్ చేసే బిల్డింగ్సే ఉన్నాయండి. రెసిడెన్షియల్ పర్పస్గా బిల్డింగ్స్ యూజ్ చేయరండి ఎక్కువగా. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 289 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 80 ఫీట్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,58,88,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16 జూలై 2026. మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 ఓల్డ్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని రాయనపాడులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి చాలా కొత్తగా నీట్గా ఉందండి. ఈ బిల్డింగ్ ముందు చాలా వైడ్ రోడ్ ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ అండ్ కామన్ ఏరియా వచ్చేసి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1650 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 43,68,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. ఈ బిల్డింగ్స్ వచ్చేసి గంగానమ్మ టెంపుల్ 40 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాయండి. ఈ 2 బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ వచ్చేసరికి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 47,45,000తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ బిల్డింగ్ వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 51,57,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ రెండు బిల్డింగ్స్ కూడా సౌత్ రోడ్డు సొలో ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రెండు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో నందులపేట్ కవిరాజు స్ట్రీట్లో సెమీ కమర్షియల్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ సైటు వచ్చేసి రైతు బజార్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ సెమీ కమర్షియల్ సైటు మొత్తం వచ్చేసి 2,710 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ సెమీ కమర్షియల్ సైట్ వచ్చేసి బుర్రిపాలెం రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 13,07,700తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి మార్కెట్ వాల్యూ వచ్చేసి గజానికి 50,000 నుంచి 60,000 వరకు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th July 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ సెమీ కమర్షియల్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ సెమీ కమర్షియల్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో హైవే ఫేసింగ్తో కోల్డ్ స్టోరేజ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొండపల్లి ఐడిఏ రోడ్ ఆపోజిట్లో కోల్డ్ స్టోరేజ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి కొండపల్లి టు మైలవరం హైవే ఫేసింగ్తో ఉందండి. ఈ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 8,905 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 7,60,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23rd July 2026. కొండపల్లి టు మైలవరం హైవే ఫేసింగ్తో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీస్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా మొత్తం వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1880 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 73 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 62 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 July 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో
మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలి చిన్నరావూరులో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి విశ్వభారతి హై స్కూల్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 110 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,95,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని చెంచుపేట బాను స్ట్రీట్లో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి తెనాలి సెంటర్కి కేవలం 80 మీటర్ల దూరంలో ఉందండి. తెనాలి టు గుంటూరు రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 60 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. కానీ ఎంట్రన్స్ మాత్రం నార్త్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,45,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని సాలిపేటలో రామాలయం పక్కనే హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి తెనాలి సెంటర్కి కమర్షియల్ ఏరియాకి చాలా దగ్గరలో ఉందండి. అన్ని ఎమ్యూనిటీస్కి చాలా దగ్గరలో ఈ హౌస్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి తెనాలి టు కొల్లూరు రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 47.7 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,40,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కబేలాలోని ఆర్ఆర్ నగర్లో G+3 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+3 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 117 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్ వచ్చేసి రోడ్డు సొల ఉంది, గమనించాలి. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో షాపు ఉందండి. షాపుకు రెంట్ కూడా వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 67 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+3 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు హనుమాన్ జంక్షన్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హనుమాన్ జంక్షన్లోని బాపులపాడులో
ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి బాపులపాడు మెయిన్ రోడ్డుకి కేవలం 450 మీటర్ల దూరంలో ఉందండి. హనుమాన్ జంక్షన్ బస్టాండ్కి కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 405 గజాల్లో ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఇల్లు అయితే చాలా విశాలంగా ఉందండి. ఇంటి లోపల చూసుకున్నా కానీ చాలా స్పేసియస్గా ఉంది. ఇల్లు కూడా చాలా కొత్తగా ఉందండి. బ్యాంకు ఆప్షన్లో ఉండటం వల్ల ఇలా ఉంది, కానీ రన్నింగ్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు. ఇంటి పరంగా చూస్తే పెయింటింగ్ అంతా చాలా నీట్గా ఉంది. ఇంటిలో చాలా స్పేస్ కూడా ఉంది. ఇంటి ముందు కూడా బయట రోడ్లు చూసినా కానీ కొత్తగా ఉండి చాలా డీసెంట్ ఏరియా అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 62,35,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో, మంచి డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మైలవరంలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మైలవరం మండలంలోని చంద్రాల విలేజ్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి చంద్రాల మెయిన్ రోడ్డుకి కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 2 ఎకరాల 31 సెంట్ల స్థలం అండి ఇది. ఈ ల్యాండ్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 92,40,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 28 జూలై 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు జగ్గయ్యపేటలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జగ్గయ్యపేటలోని ధనంపూడిలో మండవా ఇంజనీరింగ్ కాలేజ్కి ఫ్రంట్ సైడ్లో ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ ఉన్న ల్యాండ్ వచ్చేసి కొండ ప్రాంతంలో మండవా ఇంజనీరింగ్ కాలేజీకి ఫ్రంట్ సైడ్లో జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీకి చాలా దగ్గరలో ఉందండి. ఇవి మొత్తం వచ్చేసి 15 ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని ప్లాట్స్కి ఫేసింగ్ అవైలబుల్గా ఉంది. ఈ ప్లాట్స్ అన్నీ వచ్చేసి 200 గజాల నుండి 1800 గజాల వరకు ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 60 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 20 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు జగ్గయ్యపేటలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జగ్గయ్యపేటలోని ధనంపూడిలో మండవా ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి కొండ ప్రాంతంలో మండవా ఇంజనీరింగ్ కాలేజీకి బ్యాక్ సైడ్లో జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీకి బుద్ధా స్తూపంకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి హౌస్ ప్లాట్స్ అండి. ఈ ల్యాండ్ మొత్తం 30,201 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,53,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 20 జూలై 2026.
ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిస్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి గీతా మందిర్ రోడ్లో అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి దగ్గరలో ఉందండి. ఈ హౌస్ సైట్ మొత్తం వచ్చేసి 300 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 8 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,22,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కృష్ణా హోటల్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 66 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,05,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ మొత్తం వచ్చి రోడ్డు సోలో ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నందిగామలో నేషనల్ హైవేకి పక్కనే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నందిగామలోని మునగచెర్లలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి పక్కనే ఫెన్సింగ్తో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. హైవేలో క్రాస్ అయ్యే కటింగ్ కూడా కేవలం 50 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 892 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 48,98,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. నేషనల్ హైవేకి పక్కనే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు జగ్గైపేటలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జగ్గైపేటలోని చిల్లకల్లు టోల్గేట్ దగ్గరలో ఉన్న భీమవరంలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 193 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఇల్లు చూసినట్లయితే చాలా విశాలంగా ఉందండి. ఇంటి ముందు స్థలం చాలా ఎక్కువగా ఉంది, చాలా స్పేసియస్గా ఉండి తక్కువ బడ్జెట్లో వస్తుందండి. ఇంకా బోరు ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంటి ముందు చూసినా పక్కన చూసినా కానీ చాలా స్థలం ఖాళీగా వదిలి ఉన్నారండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6,52,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కేసరపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 40 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 159 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ ఫేసింగ్కే ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ ముందున్న రోడ్డు వచ్చేసి 50 ఫీట్ వైడ్ రోడ్ అండి. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 53,22,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు కంచికచర్లలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంచికచర్లలో గొట్టుముక్కల రోడ్డులో రెసిడెన్షియల్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ సైటు వచ్చేసి హైదరాబాద్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ సైటు మొత్తం వచ్చేసి 1549 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ రెసిడెన్షియల్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రెసిడెన్షియల్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి చోడవరం టు పెదపులిపాక రోడ్డుకి చాలా దగ్గరలో ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ప్లాట్స్లో ఒక ప్లాట్ వచ్చేసి 222 గజాల్లో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17,98,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ప్లాట్ వచ్చేసి 217 గజాల్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17,53,700 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కనుమాలులోని వేలేరులో ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి వేలేరు వినాయక టెంపుల్కి దగ్గరలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఇవి మొత్తం 3 ఓపెన్ ల్యాండ్స్ అండి. మొదటిది వచ్చేసి 203.8 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,76,400 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 220.61 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,45,690 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి
1259 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,97,900 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th July 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో గోపాలకృష్ణ థియేటర్ రోడ్డులో అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్లో హాఫ్ భాగం వచ్చేసి బిల్డింగ్ కట్టిన ల్యాండ్ లోన్లో వెళ్తుందండి. మిగతా హాఫ్ భాగం బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఏలూరు టు కైకలూరు రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 175 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో కచ్చా రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 82,30,000తో మొదలవుతుందండి. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు గుడివాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ రామన్నపూడి విలేజ్లో మెయిన్ రోడ్డులో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పామర్రు టు గుడివాడ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 2,420 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,18,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th July 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో మెయిన్ రోడ్డు ఫేసింగ్కే ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని గాంధీ బొమ్మ సెంటర్ రోడ్డులో G+1 డూప్లెక్స్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి వార్డు సచివాలయానికి చాలా దగ్గరలో ఉంది. గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 268 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. సౌత్ ఫేసింగ్లో మొత్తం రోడ్డు సొలు ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,31,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ భవానీపురంలో శివాలయం స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి వాటర్ ప్లాంట్కి చాలా దగ్గరలో ఉందండి.
ఈ ల్యాండ్ వచ్చేసి రోడ్డు పాయింట్ ల్యాండ్ అండి. శివాలయం సెంటర్కి కేవలం 250 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 100 గజాల్లో సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,60,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ ఆటో నగర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి పక్కనే ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పామర్ రోడ్డుకి కేవలం 20 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 527 గజాల్లో వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 63,11,682 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలి సుల్తానాబాద్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి తెనాలి టు గుంటూరు రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. కుశలవ హుందైకి శ్రీ రామకృష్ణ ఇన్ మందర్ ఆశ్రమంకి ఆపోజిట్లో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 260 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,23,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంగళగిరిలోని రాజీవ్ సెంటర్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 241 గజాల్లో ఉందండి. ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ రోడ్స్ ఉన్నాయండి. వెస్ట్ ఫేసింగ్లో మంగళగిరి టు తెనాలి రోడ్డు ఉంది. ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో మున్సిపల్ రోడ్లు ఉన్నాయండి. ఇవి 2 రోడ్లు కూడా మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,80,158 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని అంగలకుదురులో శివాలయం టెంపుల్కి చాలా దగ్గరలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి.
ఈ ల్యాండ్ వచ్చేసి తెనాలి టు గుంటూరు మెయిన్ రోడ్డుకి కేవలం 350 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 228 గజాల్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,88,477 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరంలోని అటుకూరులో వాటర్ ట్యాంక్ రోడ్ మసీద్ స్ట్రీట్లో G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి మసీద్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ G+2 బిల్డింగ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 321 గజాల్లో నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ శాంతినగర్లోని వాంబే కాలనీ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి డాక్టర్ BRR జెనెసిస్ జూనియర్ కాలేజీకి పక్క రోడ్డులో వాంబే కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 70 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. కంచికచెర్లలోని గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో షెడ్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ షెడ్ అండ్ ల్యాండ్ వచ్చేసి ఇమాక్యులేట్ డిగ్రీ కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి 968 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 78,78,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఈ షెడ్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు కంచికచెర్లలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంచికచెర్ల టు జుజ్జూరు మెయిన్ రోడ్డు స్టార్టింగ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. కంచికచెర్ల మెయిన్ రోడ్డు నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం 244.76 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,51,000తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రూట్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.